హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఇవాళ డేట్ వచ్చేసి February 15th 2026 అనమాట. సో ఇవాళ యాక్చువల్గా మహాశివరాత్రి అనమాట ఇవాళ. సో ఇక్కడ మనకి విజయవాడ దగ్గరలో కోటప్పకొండ ఉంటుంది. కోటప్పకొండ జాతర జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా క్రౌడ్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే వీడియోస్లో చూడడం కానీ తిరణాలకైతే వెళ్ళలేదు. మామూలుగా నార్మల్ డేస్లో అయితే వెళ్ళాను అనమాట. సో తిరణాలకి ఇవాళ నేను వెళ్తున్నాను, ఇవాళ మధ్యాహ్నం వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో కుదిరితే ఆ వీడియో మొత్తం, ఆ జాతర వీడియో మొత్తం మీకు పోస్ట్ చేయడానికి, మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో టైం వచ్చేసి 10:30 అవుతుంది ఇవాళ. సో ఈ వీడియో చేసి నేను మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాను అనమాట తిరణాలకి. మ్యాక్సిమం వెళ్తాను. సో ఇవాళ వీడియో ఏంటంటే అమెజాన్ నుంచి ఒక పార్సల్ అయితే బుక్ చేశాను అనమాట. ఆ పార్సల్ ఏంటంటే 0.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ ఉంటుంది కదా. 0.5 గ్రామ్స్ అంటే 1 గ్రామ్లో హాఫ్ గ్రామ్ అనమాట. హాఫ్ అంటే 0.5 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే బుక్ చేశాను అనమాట. అది కూడా ఎంఎంటీసీ పాంప్ అనే బ్రాండ్ నుంచి అయితే బుక్ చేశాను. వచ్చి కూడా 15 days అవుతుంది. నాకు టైం అయితే లేక నేనైతే వీడియో చేయట్లేదు. సో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నా వీడియోస్ అయితే ఈ మధ్యకాలంలో రావట్లేదు. ఎందుకంటే టైం అయితే నాకు కుదరట్లేదు అసలు వీడియో చేయడానికి. సో క్షమించాలి. సో ఎందుకంటే ఎదురు చూస్తూ ఉంటారు కదా నా సబ్స్క్రైబర్స్, నాకున్నది కొంతమంది సబ్స్క్రైబర్స్. సో వాళ్ళైనా సరే ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి సారీ మీ అందరికీ. సో ట్రావెల్ వీడియోస్ చేయాలి కానీ టైం ఉండట్లేదు. చేస్తాను, కొంచెం టైం ఉంటుంది. సో ఇవాళ అయితే మనం అయితే దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. దీంట్లో గోల్డ్ కాయిన్ ఉందా, నేను ఆర్డర్ చేసింది వచ్చిందా లేదా, లేకపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి మీకైతే ఇప్పుడు క్లియర్ కట్గా, నేనైతే ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు వీడియో చేద్దామని చెప్పేసి. సో మీకైతే క్లియర్ కట్గా దీని సీలు ఏంటి ఎలా వచ్చిందని చెప్పేసి నేనైతే మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అన్బాక్స్ చేద్దాం పదండి. గైస్, మనకైతే ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందనమాట. చూడండి, అమెజాన్లో ప్యాకింగ్ అయితే ముందు మీరు ఏదైనా సరే ఆన్లైన్లో బుక్ చేస్తే కంపల్సరీ అది కాస్ట్లీ ఐటమ్ అయితే, కాస్ట్లీ లెస్ అయితే పర్లేదు, కానీ కాస్ట్లీ ఐటమ్ అయితే కంపల్సరీగా తరువుగా చెక్ చేసుకోండి. సీల్ బ్రేక్ అయిందా లేదా, లేదంటే ఎక్కడ ట్యాంపరింగ్ ఉందా లేదా, డ్యామేజ్ ఉందా లేదా అని చెప్పేసి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గోల్డ్ కాయిన్స్ కదా, ఇది నాన్ రిటర్నబుల్ ఐటమ్ అనమాట. రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట దీంట్లో ఏమొచ్చినా సరే. సో దాన్ని డేర్ చేసుకునే సరే మనమైతే గోల్డ్ కాయిన్స్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. సో మనకైతే ప్యాకేజ్ అయితే బాగానే వచ్చింది, నీట్గా, ఎక్కడైతే ప్రాబ్లం అయితే లేదనమాట. చూడండి, మీరు కూడా చూస్తున్నారు కదా. నేను అందుకనే వీడియో వీడియో చేయడానికి నేనైతే వెయిట్ చేశాను అనమాట, ఓపెన్ చేయడానికి. అప్పటిదాకా నేను ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడైతే నేను బ్రేక్ చేద్దాం దీంట్లో అసలు ఏముందో ఐటమ్ అని చెప్పేసి చెక్ చేద్దాం. సో ఈ మధ్య గోల్డ్ కాయిన్స్ అంటే గోల్డ్ రేట్ అయితే కొంచెం తగ్గిందనమాట. సో మీరైతే ఒకవేళ బుక్ చేద్దాం అనుకుంటే కంపల్సరీగా మీకు ఇంకా కొంచెం ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కొంచెం ఆర్డర్ చేసుకోకండి. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అయితే తగ్గుతుందనమాట. అంటే మ్యాక్సిమం ఎలా అంటే మీరు ఇప్పుడు కొనాలంటే కొంచెం బాగా డౌన్ అయితే కొనుక్కోండి. కొంచెం ఒక 100-100 డిఫరెన్స్లో అయితే కొంచెం ఆలోచించి మాత్రం మీరైతే గోల్డ్ కాయిన్స్ అయితే పర్చేస్ చేసుకోండి బయట ఆన్లైన్లో. అది మీకు చెప్తున్నాను అనమాట. సో మనకైతే బాక్స్ అయితే ఇలా వచ్చిందనమాట. సో ఈ ప్యాకింగ్లో ఇంకేం లేదు. ఇది కూడా ట్యాక్స్ కూడా తీసేద్దాం. నా దగ్గర సీజర్ ఉండాలి కానీ ఎక్కడో పడేసాను అనమాట. వచ్చేస్తుందిలే, ఈజీగానే వచ్చేసింది అనమాట. ట్యాక్స్ అయితే పక్కన పడేసేద్దాం. సో మనకి ఇది కింగ్ ఆఫ్ ద షో బాక్స్లో అయితే ఉందన్నమాట. 0.5 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే చూద్దాం లోపల ఉందా, ఇంకే గోల్డ్ కాయిన్ ఉందా, లేదంటే ఇంకేమన్నా సబ్బు బిళ్ళలు ఉన్నాయనేది ఓపెన్ చేసి చూద్దాం అనమాట. అట్టడా, వావ్, గోల్డ్ కాయిన్ అయితే ఉంది, చూసారు కదా. మనకైతే గోల్డ్ కాయిన్ అయితే వచ్చిందనమాట. ఎంఎంటీసీ పాంప్ అనమాట.
24 క్యారెట్స్ 999 ప్లస్ అనమాట. 999 ప్లస్ ప్యూరెస్ట్ గోల్డ్ కాయిన్ అనమాట. సో మనకైతే బాక్స్ అయితే ఇలా వచ్చిందనమాట. లోపల గోల్డ్ కాయిన్ చూసారు కదా. ఇది కూడా ఓపెన్ చేస్తాను, మ్యాక్సిమం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇది పక్కన పెట్టేసి ఇదేంటో బిల్ చూద్దాం. నాకు దీని ప్రైస్ వచ్చేసి నాకు ఆన్లైన్లో 8400 పడింది అనమాట. 8400 అంటే 8400 రూపాయలు పడింది నాకు ప్రైస్ అయితే. ఈ బిల్లో అమౌంట్ ఎంతవరకు ఇచ్చాడని చెప్పేసి చెక్ చేద్దాం అనమాట. ఇదిగోండి 8400 24 క్యారెట్స్ 999 ప్లస్ ప్యూరెస్ట్ 0.5 గ్రామ్ గోల్డ్ బార్ అయితే మనకు వచ్చింది. నేను యాక్చువల్గా జార్ యాప్లో 0.25 గ్రామ్స్ అయితే నేను బుక్ చేశాను అనమాట. దానికి బిల్ అయితే ఇలా ఇంత పర్ఫెక్ట్గా అయితే ఇవ్వలేదు నాకు. ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ అయితే ఇచ్చాడు కానీ గోల్డ్ ప్రైస్ అయితే ఇవ్వలేదు నాకు అసలు. జార్ యాప్ ఉంది కదా, ఇప్పుడు గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు కదా, గోల్డ్ సేవ్ మనీ అని చెప్పేసి ఒకటి ఉంది కదా యాప్. నేను మొన్న దాని వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఆ వీడియో మన అన్బాక్సింగ్ వీడియో చిన్న గోల్డ్ కాయింది. సో ఆ వీడియో ఉంటే చూడండి మీరు కూడా కుదిరితే చూడండి. 8400 రూపీస్ అమౌంట్ అయితే పడిందన్నమాట. ఇది బిల్ అయితే. సో ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఉంది, ఎంఎండిసి పాంప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో బిల్ అయితే ఇది అమెజాన్. సో బిల్ అయితే పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు గోల్డ్ కాయిన్ అయితే చూద్దాం అనమాట. సో ఇది కదా నాకైతే చాలా బాగా నచ్చింది. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఒక బుక్ టైప్లో ఉంది, మన మొబైల్ బుక్ ఉంటుంది కదా ఆ బుక్ టైప్లో అయితే ఉందన్నమాట. నేను యాక్చువల్గా బెంగళూరు రిఫైనరీ ఉంది కదా, బెంగళూరు రిఫైనరీ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి కదా, అది బుక్ చేద్దామంటే అదైతే మనకి హోమ్ డెలివరీ అయితే ఇక్కడ ఈ లొకేషన్ మా లొకేషన్ విజయవాడ లొకేషన్కి అయితే లేదనమాట. సో అందుకని నేను ఎంఎంటీసీ అయితే బుక్ చేశాను అనమాట. సో అది 8400 0.5 గ్రామ్స్ అయితే గోల్డ్ పడింది. ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. సో మీరు కూడా ఒకవేళ బుక్ చేయాలనుకుంటే కంపల్సరిగా కొంచెం ఆలోచించుకొని బుక్ చేసుకోండి. తగ్గుతుంది, ఇంకా కొద్దిగా ప్రైస్ అయితే తగ్గుతుందని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే బయట అడిగాను అనమాట, ఇంకా ప్రైస్ అయితే కొద్దిగా తగ్గుతుందంట గోల్డ్ రేట్ అయితే. సో ఇది మన కార్డ్ టైప్లో ఒక ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్ టైప్లో అయితే మనకు వచ్చి లోపల అయితే కాయిన్ అయితే ఉందన్నమాట. సో ఇదైతే మనకైతే ఓపెన్ చేద్దాం. ఈ కార్డ్ అయితే కట్ చేస్తాను ఇప్పుడు. కార్డు కట్ చేసి ఇలా కట్ చేసి మీకైతే గోల్డ్ కాయిన్ అయితే బయటకు తీస్తాను అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉందన్నమాట. మ్యానుఫ్యాక్చర్డ్ 8th month 2025లో బుక్ చేశాను. నేను యాక్చువల్గా ఇది బుక్ చేసి నాకు తెలిసి 1.5 month అవుతుంది ఇది బుక్ చేసి. నాకైతే 15 days బ్యాక్ వచ్చింది అనమాట. అంటే 1 month దాటిందనమాట నాకు డెలివరీ అవ్వడానికి. ఇది చాలా టైం తీసుకున్నాను అనమాట. ఒక 1 weekలో ఒక 5 daysలో అయితే నాకు డెలివరీ అయితే అవ్వలేదు. ఈజీగా 1 month అయితే పట్టిందనమాట. సో ఇక్కడైతే బిఎస్ సర్టిఫికేట్ రిఫైనరీ అనేది కూడా ఉందన్నమాట. సో మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎంఎంటీసీ పంప్. సో ఇదైతే మన గోల్డ్ కాయిన్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూడండి. మనమైతే దీన్ని ఓపెన్ చేసేద్దాం. పైన కవర్ ఉంది కదా, కవర్ అయితే ఓపెన్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే కవర్ అయితే ఏం లేదు, ఇంకా ఇది ఇలా అయితే ఉందన్నమాట. దీన్ని చింపేద్దాం. గోల్డ్ కాయిన్ ఓపెన్ చేయాలంటే ఇది తీయాలి కదా, ప్రాబ్లం అయితే ఏముండదు. సో జస్ట్ అయితే మీరు ఒకవేళ మీరు తీద్దాం అనుకున్నా సరే ఈ కార్డ్స్ అయితే దగ్గర పెట్టుకోండి ఒకవేళ ఓపెన్ చేసినా సరే. ఎందుకైనా మంచిది, ఎందుకంటే ప్రూఫ్ కింద ఉంటాయి. సింబల్ కూడా ఉంటుంది లోపల మనకి. ఫైన్ గోల్డ్ ఎంఎంటీసీ పంప్ అయితే బ్రాండింగ్ అయితే ఉంటుంది గోల్డ్ కాయిన్ మీద. సో ప్రాబ్లం అయితే ఏముండదు మ్యాక్సిమం. సో సేఫ్టీ పర్పస్. గోల్డ్ కాయిన్ కనిపిస్తుందా? నేను మొత్తం అయితే ఓపెన్ చేయను, సరే జస్ట్ ఇంతవరకు అయితే ఓపెన్ చేసి కాయిన్ వరకు అయితే బయట తీద్దాం. కాయిన్ వరకు అయితే బయట తీసాను అనమాట. సో చూడండి, ఇది గోల్డ్ కాయిన్ అనమాట, ఎంఎంటీసీ చూసారా, 0.5 grams 999 ఫైన్ గోల్డ్ అని ఉంది. పైన బ్రాండింగ్ ఎంఎంటీసీ పంప్ అనే బ్రాండింగ్ కూడా ఉంది. సో ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. సో దీని థిక్నెస్ చూసారు కదా, థిక్నెస్ అయితే ఇది 0.5 gram. ఇది 8400 పడింది కాయిన్ అయితే. మనకైతే బయట రా గోల్డ్ కొనుక్కుంటే మాత్రం ఒక 1000 రూపాయలు అయితే తగ్గిద్ది. 1000 రూపాయల లోపు ఒక 700-800 రూపీస్ అయితే మనకి 1/2 gram 24 క్యారెట్స్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది మేకింగ్ ఛార్జెస్ అలా మొత్తం కలిపేశారనమాట. మనం బయట షాప్లో తీసుకుంటే నాకు తెలిసి ఇది 8400 పడింది కదా. బయట రా గోల్డ్ తీసుకుంటే 24 క్యారెట్స్ది
నాకు తెలిసి ఒక 7,500 అలా పడుద్ది అనమాట. అట్లా ఇంచుమించుగా ఎగ్జాక్ట్గా చెప్పలేను నేను, ఇంచుమించుగా అలా పడుద్ది అనమాట గోల్డ్ ప్రైస్ అయితే. నేను గోల్డ్ కాయిన్ మీ వీడియో కోసం అయితే నేనైతే గోల్డ్ కాయిన్స్ బుక్ చేస్తాను అనమాట. సో బయట మీరైతే గోల్డ్ కాయిన్స్ అయితే అనవసరం, మీరైతే రా గోల్డ్ కొనుక్కోవచ్చు. మంచి షాప్ చూసుకొని మంచి తెలిసిన షాప్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రా గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. చాలా బెనిఫిట్ అనమాట. సో ఇదని గోల్డ్ కాయిన్ అయితే నేను యాక్చువల్గా మన జార్ యాప్లో బుక్ చేశాను కదా 0.25 గ్రామ్స్ అయితే, అది కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఫుల్ వీడియో అయితే ఉంది. సో నేను అయితే అప్పుడు ఓపెన్ చేయలేదు. ఇదనమాట నెక్ జార్ యాప్లో. ఇది 0.1 గ్రామ్, సారీ 0.1 గ్రామ్, 0.25 గ్రామ్ అనుకున్నా, 0.1 గ్రామ్ ఫైన్ గోల్డ్ 999 గోల్డ్ అనమాట ఇది కూడా. సో దీని మీద చూడండి, యాక్చువల్గా బ్రాండింగ్ అయితే ఏం లేదు దీని మీద. సో ఇది వచ్చేసి నెక్ జ్యువెలరీ అనమాట, సర్టిఫికేట్ ఆఫ్ ఆథెంటిసిటీ. సో ఇది కూడా ఉంది. సో ఇది కూడా నేను మీకు ఓపెన్ చేస్తాను. నేను అయితే ఆ వీడియోలో ఓపెన్ చేయలేదు. సో ఈ వీడియోలో అయితే ఓపెన్ చేస్తాను, చూద్దాం ఇది థిక్నెస్ ఎలా ఉంది. 0.1 గ్రామ్ కదా. ఇది వచ్చేసి నాకు 1900 రూపీస్ పడింది. 1900 అంటే 1900 రూపాయలు పడింది అనమాట అమౌంట్. కనిపిస్తుందా మీకు? దీని మీద బ్రాండింగ్ అయితే ఏమీ లేదనమాట, జస్ట్ చాలా చాలా థిన్, పేపర్ కన్నా కూడా తిన్నా అనుకుంటున్నా, పేపర్ తిన్ అంతే, పేపర్ తిన్. 0.1 గ్రామ్, 0.1 గ్రామ్ గోల్డ్. ఇది 0.5 గ్రామ్స్. చూసారు కదా గాయ్స్, ఇది గోల్డ్ కాయిన్స్ అయితే. ఇది గాయ్స్ మన గోల్డ్ కాయిన్స్ అయితే ఇవన్నమాట ఈరోజు వీడియో అయితే ఇది. సో మీరు ఒకవేళ గోల్డ్ కాయిన్స్ బుక్ చేద్దామంటే కొంచెం ఆలోచించుకొని బుకింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇవాళ 15,000 పెడితే రేపు మళ్ళీ 14,000కి డౌన్ అయితే మళ్ళీ మీకు చాలా కొంచెం లాస్ అవుతారనమాట. సో గోల్డ్ ప్రైస్ అయితే కొంచెం అయితే డ్రాప్ అవుతుందంట. నేను కొంచెం బయట అయితే ఎంక్వైరీ చేశాను అనమాట. సో దాన్ని బట్టి మీరు ఒకవేళ గోల్డ్ కాయిన్స్ బుక్ చేసుకోవాలంటే కొంచెం బాగా ఆలోచించుకొని అయితే బుక్ చేసుకోండి. ఎప్పుడు గోల్డ్ ప్రైస్ కొనాలంటే బాగా డౌన్ అయిపోద్ది కదా, అప్పుడు కొనుక్కోండి, చాలా బెటర్ అనమాట. మీకైతే లాస్ అవ్వరు. ఒకవేళ పెరిగినా తగ్గినా ఒక 100-200 అలా డిఫరెన్స్ వస్తుంది, కానీ మ్యాక్సిమం ఎక్కువ అయితే డిఫరెన్స్ అయితే రాదు. సో అది గాయ్స్, వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ఇది ఈరోజు వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోటప్పకొండ తినాలి ఉంది కదా, సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఓకేనా? బాయ్ గాయ్స్.